హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. మొత్తానికి పుష్ప 2 సినిమా అయితే విడుదలై ప్రేక్షకుల హృదయాలనైతే గెలుచుకుంది అని చెప్పేసి పుష్ప 2 యూనిట్ అయితే భావిస్తుంది. సో నిన్న పుష్ప 2 సినిమా యూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. దాంట్లో సినీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే మాట్లాడడం జరిగింది. సో తను మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో గత కొన్ని రోజుల నుండి అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ మధ్య పడటం లేదు. మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ని పక్కకు పెట్టింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి నంద్యాల శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల అల్లు అర్జున్ వెళ్ళడం జరిగింది. అయితే దీంతో మెగా ఫ్యామిలీ అభిమానులకు అదొక అల్లు అర్జున్ ప్రవర్తన నచ్చలేదు. దీంతో అప్పటి నుండి అల్లు అర్జున్ పై కోపంతో మెగా ఫ్యాన్స్ అయితే రగిలిపోతున్నారు. సో పుష్ప 2 సినిమా విషయంలో కూడా మెగా అభిమానుల ఎఫెక్ట్ అయితే పడిందని చెప్పవచ్చు. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోయిందని చెప్పవచ్చు. బట్ అల్లు అర్జున్ మాత్రం తన యాక్టింగ్ కావచ్చు, తను సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ కావచ్చు చాలా కష్టపడ్డాడు. సో కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని తొక్కిసలాట కారణంగా సంధ్యా థియేటర్ దగ్గర ఆర్టిస్ట్ క్లాస్ లో పడ్డ ఒక మహిళ అయితే మరణించడం జరిగింది. సో దాని గురించి కూడా నిన్న అల్లు అర్జున్ స్పందించాడు. సో ఆ కుటుంబానికి అయితే అండగా ఉంటామని ప్రకటించారు. అయితే పుష్ప 2 సినిమా టికెట్ రేటు పెంచుకోవడానికి బెనిఫిట్ షోలకి అనుమతి ఇచ్చి ఏపీ ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వం అయితే అల్లు అర్జున్ గారికి సహకరించడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం సినిమా హీరోలకు, ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు చుక్కలు చూపించారు. సో సినిమా రేట్ అనేవి తగ్గించి బెనిఫిట్ షోల విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మాత్రం ఏపీలో ప్రభుత్వం మారి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కావడంతో సినిమా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కొన్ని వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. సో వాళ్ళ కలెక్షన్లు వచ్చేవి మొత్తం సినిమా విడుదలైనాక 3-4 రోజులలో కలెక్షన్లు వస్తాయి. మొదటి రోజు, రెండో రోజు అయితే చాలా ఇంపార్టెంట్. సో దానికోసం వాళ్ళకు ఎక్కువ షోలు వేసుకోవడానికి కావచ్చు, టికెట్ రేటు పెంచుకోవడానికి కావచ్చు అవకాశం ఇస్తేనే ఆ ప్రొడ్యూసర్స్ అనేది లాస్ కాకుండా ఉంటారు. సో అది పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు కాబట్టి కొత్త జీవో తీసుకువచ్చి వాళ్ళకు సహాయం చేయడం జరిగింది. దీంతో నిన్న అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను అని ఆయన అనగానే అక్కడ ఉన్న పుష్ప టీం సంబంధించిన మొత్తం ఆర్టిస్టులు కావచ్చు, అభిమానులు కావచ్చు, అల్లు అర్జున్ గారికి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు తీయగానే అరవడం జరిగింది. ఆ తర్వాత ఒక డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ చెప్పిన తర్వాత పర్సనల్ గా చెప్తున్నాను కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ కళ్యాణ్ బాబాయ్ అని పర్సనల్ గా కూడా చెప్పడం జరిగింది. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఆయన ధన్యవాదాలు చెప్పడం జరిగింది. అయితే ఆ సమయంలో కొంచెం అల్లు అర్జున్ ఎందుకంటే అల్లు అర్జున్ మైండ్ అనేది కొంచెం అదైపోయింది. ఎందుకంటే ఆ మహిళ ఆమె అభిమాని చనిపోయిన మూడ్లోనే ఉన్నారు అల్లు అర్జున్ గాని, ఇంకా కోలుకోలేకపోతున్నారు. అలా చనిపోవడం ఎవరు కూడా తమ వల్ల చనిపోయారు, తన సినిమా వల్ల అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఆ రకంగా అల్లు అర్జున్ బాధపడుతున్నారు. ఈ సందర్భంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరైతే అలా మర్చిపోవడం జరిగింది. బట్ నోట్లో ఉంది, అది రాలేకపోతుంది. కామన్ ఒక్కొక్కసారి ప్రతి ఒక్కరికి జరుగుతుంది ఏదో ఒక సందర్భంలో. అది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. సో అది కామన్, అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయి. కేసీఆర్ గారికి అలాంటి వాళ్ళకే జరిగిన సందర్భాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు కొన్ని విషయాల్లో. అయితే మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా అల్లు అర్జున్ గారు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. మొత్తానికి మెగా ఫ్యామిలీ అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే కలిసిపోయారని అనుకోవచ్చు. నిన్న పవన్ కళ్యాణ్ గురించి అంత మంచి అల్లు అర్జున్ చెప్పడంతో. అయితే మొన్న పుష్ప 2 సినిమా విషయంలో మెగా ఫ్యామిలీ మీద కోపంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీగా అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం జరిగింది. సో దాంతో ఇప్పుడు వాళ్ళ ముఖ చిత్రాలు ఏంటి, ఎలా ఉన్నాయి అనేది చూడాలి మరి. ఎందుకంటే నిన్న మరి ఘోరంగా పుష్ప 2 సినిమాకి అయితే పనిచేశారు. అల్లు అర్జున్ మాత్రం బిగ్ ట్విస్ట్ ఇచ్చారని చెప్పవచ్చు.